హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇంట్లో స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల ఆ ఇంట్లో పేదరికం వచ్చి ఆర్థిక సమస్యలు, కష్టాలన్నీ ఆ కుటుంబాన్ని చుట్టుముడతాయి. కాబట్టి ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పొరపాట్లను చేయకూడదని శాస్త్రం వివరిస్తుంది. అలాగే స్త్రీలు కొన్ని పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడట. కాబట్టి స్త్రీలు ఏ పనులు చేస్తే దురదృష్టం, ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ వేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే స్త్రీలపై ఉన్న దిష్టి పోతుంది. స్త్రీలు బయటకు వెళ్తే ముందు తమ ఛాతి పైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు. ముఖ్యంగా కొత్త పెళ్ళైన మహిళలు గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టకూడదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పిల్లలు పుట్టేందుకు సమస్యలు ఏర్పడవచ్చు. వివాహిత స్త్రీలు రాత్రిపూట గాజులు, కమ్మలు తీయకూడదు. అలా చేస్తే తమ కుటుంబానికి మంచిది కాదు. ఆడవాళ్ళు రాత్రిపూట తలస్నానం చేయకండి. అలా చేస్తే దోషం ఏర్పడుతుంది. మంగళవారం నాడు ఇంట్లో బూజు దులపకూడదు. స్త్రీలు మంగళవారం రోజున మీ కుల దైవానికి పూజ చేస్తే చాలా మంచిది. పూజ గదిలో ఒక కుందితో దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. 2 కుందుల దీపం లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మంగళవారం, శనివారం రోజుల్లో నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి. ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. అలాగే శుక్రవారం రోజున మిరపకాయలు, పెరుగు, ఉప్పును మీ చేతుల మీద నుండి వేరొకరికి ఇవ్వకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా ఎదుటి వాళ్ళకి పోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉప్పు, గుడ్లు, సూదిని ఇంటికి తీసుకొని రాకండి. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే తమ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. ఏ స్త్రీ అయితే ఉదయం ముఖాన్ని అద్దాల చూసుకుంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవం చేస్తుంది. స్త్రీలు ఉదయం లేవగానే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయినా తప్పకుండా వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో ఉన్న మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు. ఇలా చేస్తే జీవితంలో ఎప్పటికీ ఆ కుటుంబం ఎదగదు. తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి ఆహారం తినాలి. వెండి వస్తువులను ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజు ఇంట్లోని స్త్రీలు పూజ గదిలో తులసి ఆకులను పెట్టి దేవుని పూజ చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. పూజలో తులసి ఆకులు వాడితే చాలా మంచిది. తులసి లేని పూజ అసంపూర్ణం అని అంటారు. భోజనం చేసిన తరువాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందని హిందువుల నమ్మకం. కాబట్టి పౌర్ణమి రోజున నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా తుడిచి ఇంటి ముందు చెత్త చెదారం చెప్పులు లేకుండా ఉంచుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోని మగవాళ్ళు నిద్రలేచిన వెంటనే ఇంటి ఇల్లాలి ముఖం మొదటిగా చూడాలి. ఏ భర్త అయితే తన భార్యను ముఖాన్ని ఉదయం చూస్తాడో వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా రోజంతా హాయిగా గడిచిపోతుంది. స్త్రీలు ఉదయం లేవగానే ఇంట్లో తమ పిల్లల ముఖం చూస్తే మంచిది. స్త్రీలు నట్టింట్లో తల చిక్కు తీయకూడదు. చాలామంది స్త్రీలు చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూలన ఈ మూలన దాచడం అలవాటుగా ఉంటుంది. అలా అస్సలు చేయకండి. స్త్రీలు తులసి చెట్టు ఆకులు కోయకూడదు. జీతం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రోజున ఒప్పుకుంటే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది. వివాహం కాని వారు గురువారం రోజు అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే త్వరలోనే వివాహం కుదురుతుంది. నిద్రలేవగానే దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది. ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు. చీపురును ఎప్పుడు కూడా అడ్డంగా పెట్టాలి. ఉదయం పూజకు వాడిన పూలను రాత్రి పడుకునే ముందు వాటిని తీసేసి పడుకోవడం మంచిది.
వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే అది మహాదోషంగా పరిగణించబడుతుంది. చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. స్త్రీలు ఖచ్చితంగా తమ తలకు నూనె పెట్టుకోవాలి. స్త్రీలు తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు షాంబ్రాని పొగ వేసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళపైన ఉండే చెడు దృష్టి అంతా తల వెంట్రుకలకు అంటి ఉంటుంది. కాబట్టి తల వెంట్రుకలను సాంబ్రాని వేసుకొని పొగ వేసుకుంటే చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ప్రతి అమావాస్య ఆదివారం రోజుల్లో స్త్రీలు ఖచ్చితంగా దుర్గామాత స్తోత్రం చదవడం లేదా దుర్గమ్మ గుడికి వెళ్ళడం చేస్తే చాలా మంచిది. పూజ మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు. ఇంట్లో స్త్రీలు తమ ఇంటి విషయాలను గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి తమ కష్టాలను చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండగ రోజుల్లో శుక్రవారం రోజున స్త్రీలు తమ పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజున మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. స్త్రీలు తమ జుట్టును ఎప్పుడు కూడా నడుము కింది వరకు విరబోసుకోకూడదు. మీ జుట్టు పొడవుగా ఉంటే జుట్టును మడతపెట్టి నడుముపై భాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.